వాళ్ళిద్దరూ కవల పిల్లలు. బాగా చదివి వేరువేరు రంగాల్లో మంచి పొజిషన్లలో స్థిరపడాలని అనుకున్నారు. అయితే పేరెంట్స్ పడుతున్న కష్టాలను చూసి ఇద్దరు ఒకే బాటలో పయనించాలని నిర్ణయించారు. అనుకున్నట్టుగానే నీట్లో మంచి ర్యాంకులు పొంది కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. అరుదైన రికార్డు సృష్టించిన అక్కా చెల్లెళ్లపై ఏబిఎన్ స్పాట్లైట్. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సుబ్బారావుపేటకు చెందిన సత్యనారాయణ శెట్టి, కళావతి దంపతులకు 4 సంతానం ఉన్నారు. అందులో ద్రాక్షాయణి, దక్షిత అనే కవల పిల్లలు ఉన్నారు. సత్యనారాయణ శెట్టి పాత బస్టాండ్లోని కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి కళావతి కూడా భర్త కష్టాల్లో పాలు పంచుకుంటోంది. పెద్దమ్మాయి సీఏ చదువుతోంది. ఆ తర్వాత కవలలు అయిన ద్రాక్షాయణి ఇంటర్లో బైపీసీ తీసుకుంది. దక్షిత వేరే సబ్జెక్టు తీసుకోవాలని అనుకుంది. అయితే తండ్రి, అక్క సూచన మేరకు దక్షిత ఇంటర్లో బైపీసీ సబ్జెక్టు ఎంచుకుంది. ఇద్దరిని విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో సత్యనారాయణ శెట్టి చదివించాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాన్ని చూసిన కవలలు ఎంబీబీఎస్ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దమ్మాయి ద్రాక్షాయణి నీట్లో 661 మార్కులు సాధించింది. స్టేట్ లో 348 ర్యాంక్ వచ్చింది. చిన్నమ్మాయి దక్షిత 667 మార్కులతో స్టేట్ లో 251వ ర్యాంకు సాధించింది. కర్నూలు మెడికల్ కాలేజీలో స్టేట్ కోటా కింద మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ సీట్లకు ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ అడ్మిషన్లు నిర్వహించారు. కవలలు ద్రాక్షాయణి, దక్షిత ఒకేసారి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారు. ఇద్దరు కవలలను వారి తల్లిదండ్రులను ప్రిన్సిపల్ అభినందించారు. కవలలు ఒకే బ్యాచ్ లో ఎంబీబీఎస్ సీట్లు సాధించడం అరుదని ప్రిన్సిపల్ తెలిపారు. కవల పిల్లలు అంటేనే జనరల్ గా ఒకేలా ఉంటారు. ఆటలు, పాటలు, చదువు, దినచర్యల్లో ఒకే అభిరుచులను కలిగి ఉంటారు. వీరు కూడా ఒకే మార్గంలో వెళుతూ లక్ష్యం దిశగా పయనిస్తున్నారు. వైద్య విద్యను అభ్యసించిన అనంతరం బాగా డబ్బులు సంపాదించి పాఠశాలలు, కాలేజీలు స్థాపించి పెద్ద పెద్ద ఆసుపత్రులు నిర్మించి పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ ఆశయమని కవలలు ద్రాక్షాయణి, దక్షిత చెప్తున్నారు. 4th, 5th లో ఉన్నప్పుడు నాకు ఈ డాక్టర్ అవ్వాలని కోరిక పుట్టింది. అంటే మా ఫ్యామిలీలో డాక్టర్ ఎవరు లేరు. అంటే అందరిది బిజినెసే, జాబ్ ఎవరిది లేదు. ఇంకా ఒకవేళ డాక్టర్ ఇంట్లో ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి నేను ఉంటాను కదా, అట్లా మన ఇంట్లో కూడా ఒక డాక్టర్ ఉంటే చాలా బాగుంటుంది కదా అని 4th, 5th క్లాస్లో ఉన్నప్పుడు అనుకున్నాను. ఇంకా మా చెల్లికి లాయర్ కానీ ఆర్టిస్ట్ కానీ అలా అవ్వాలని ఉండేది. కానీ నేను ఒకటే చోట ఉండాలి అంటే తను నన్ను విడిచి ఉండలేదన్నమాట. ఒకరికొకరం ఉండేవాళ్ళం. అందుకని ఇంకా నేను డాక్టర్ని తీసుకున్నాను కదా అని డాక్టర్ అవ్వాలని తను కూడా డ్రీమ్గా పెట్టుకుంది. ఒకవేళ నేను డైవర్ట్ అయినా కూడా బాగా చదువుకొని చెప్పేది, ప్రోత్సహించేది. ఇంకా మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు కూడా ఇలా చదవాలి అని కొన్ని టిక్స్ ఇవ్వడం, అలా చెప్పడం వల్లనే మేమిద్దరం ఇలా ఎంబీబీఎస్ సీట్ సాధించగలిగాం. మేము పడే కష్టాలు చూసి మా పిల్లలు చాలా కష్టపడి చదివినారు. పండగలు కానీ ఏవే కానీ అనుకోకుండా కష్టపడుతూనే ఉన్నాము. ఆ శ్రమ మా పిల్లలకి దక్కించుకున్నారు అన్నమాట. మా అమ్మ నాయన ఇంత కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు కదా అని 4 పిల్లలు, పెద్దమ్మాయి సీఏ, వీళ్ళిద్దరు ఎంబీబీఎస్, బాబు ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్. వారి కల సాకారం కావాలని మనసున్న ఛానల్ ఏబిఎన్ మనసారా కోరుకుంటోంది.